Hello guys, I'm back with the part 2 of Kuki Subramanyam Puja. అదే సర్ప సంస్కార పూజ. సో నిన్న అయితే పూజ చేసేసుకున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగే రమ్మని చెప్పారు. సో అందుకే పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఇంత చీకట్లో వెళ్తున్నాం అనమాట. నేను వెనకతలు సోది మాట్లాడుతున్నా, వాయిస్ అంతా కట్ చేసేసా. సో మెయిన్ మ్యాటర్స్ చెప్పాలి కదా. నిన్న దహన సంస్కారం చేశారు కదా పాములకి. సో ఈరోజు పూజ చేస్తారనమాట. అట్లనే మనకి పూజ అయిపోయాక కొంచెం బొట్టు, ప్రసాదం కింద కొబ్బరికాయ, కుంకుమ ఇస్తారు. కుంకుమ 15 days పెట్టుకోమని ఇస్తారు. అండ్ పూజ అయిపోయాక ఎక్కడికి వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట. అంటే లైక్ ఇంకా మీరు వేరే వేరే ప్లేస్కి తిరగద్దు, డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి చెప్తారు. వేరే ప్లేసెస్ అంటే అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ తిరగచ్చు. అంటే కుకి సుబ్రహ్మణ్యం కాకుండా గోకర్ణ అటు ఇటు వెళ్ళొద్దు అని అలా వెళ్ళొద్దు అంటారు. సో పూజ అంతా అయిపోయాక ఇక్కడ చిన్న బ్రాహ్మణులు ఉంటారనమాట, 11 మంది. వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చి బయటకు వచ్చి ఇక్కడ గోపూజ చేసుకొని ఇంకా మనం ఇంటికి మనం వెళ్ళొచ్చు, మన రూమ్కి. ఒకసారి దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ యాగశాలకి వెళ్ళామన్నమాట. లోపల బలిపీఠం అనేది పెడతారు. అది ఇంకో పూజ ఉంటుంది, ఆశ్లేష బలి పూజ అని చెప్పి. సో ఫస్ట్ ఈ పూజ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా గార్డెన్కి వెళ్ళి గార్డెన్లో నుంచి ఆది సుబ్రహ్మణ్యంకి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆశ్లేష బలి పూజ అనేది అందరికి ఒకేసారి కలిపి చేస్తారు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చేయరు. కానీ ఆ రోజు చాలా ఆస్పిషియస్ డే అని చెప్పి చాలా అంటే చాలా రష్ ఉంది. మీరు చూస్తున్నారు కదా జనాలు, ఎంత రష్ అంటే అంత రష్ ఉంది. ఏదో ట్రై చేసాము ఎట్ ది ఎర్లియస్ట్ దర్శనం చేసుకోవడానికి, ఎందుకంటే మళ్ళీ చాలామంది పూజలు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అందరూ ఆది సుబ్రహ్మణ్యానికి వెళ్ళి తర్వాత మెయిన్ సుబ్రహ్మణ్యం టెంపుల్కి వచ్చారు దర్శనం చేసుకోవడానికి. మేము ఏదో చిన్న చిన్న జుగాడ్స్ అవి చేసి లైన్లో మధ్యలో నుంచి దూరిపోవడం అది చేసాము. సో అక్కడ పరిచయమైన వాళ్ళల్లో కొంతమంది అలా పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యారనమాట. మేమైతే ఇక్కడ ఆశ్లేష బలి పూజకి అండ్ ఇంకో పూజకి కూర్చున్నాం అనమాట. సో వాళ్ళు పూజ చేస్తూ ఉంటే మేము చూడటమే, అంతే, ఇంకేం లేదు. ఇది అయిపోయాక మనకి ఇప్పుడు నార్మల్గా సర్ప సంస్కార పూజ చేసినప్పుడు ఒక ఫుడ్ ప్లేస్ ఉంటుంది, ఫుడ్ పెట్టే ప్లేస్. అండ్ నార్మల్గా జనాలు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకి ఇంకొక అన్నదానం ప్లేస్ ఉంటుంది అనమాట. సో నార్మల్గా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనరల్గా అన్నదానం పెట్టే ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళకూడదు అనమాట. ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకొని అప్పుడు అక్కడ ఫుడ్ పెట్టేదానికి వెళ్ళాలి. ఇక్కడ నాకు వచ్చిన మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఏదైతే జనరల్ అన్నదానం ప్లేస్ అయితే ఉందో అక్కడ వాళ్ళు వడ్డించే వాళ్ళు ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే అంటే చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నారు. గ్లాసెస్ కూడా తిరుపతిలో లాగా మనిషికి ఒక గ్లాస్ ఇవ్వట్లేదు. ఎవరైతే వాటర్ కావాలంటున్నారో వాళ్ళకే గ్లాస్తో ఇచ్చి వాళ్ళు వాటర్ తాగాక వెంటనే తీసేసుకుంటున్నారు. నేను బై మిస్టేక్గా మూతి పెట్టి తాగానని చెప్పి ఈ గ్లాస్ అందరూ తాగుతారు, ఎందుకలా మూతి పెట్టి తాగుతున్నావు అని చెప్పి సీరియస్ అయ్యారు ఒక పర్సన్. అండ్ ఇంకో పర్సన్ ఏమో నేను వద్దు వద్దు అని చెప్తున్నా వేడి సాంబార్ తీసుకొచ్చి చేయి మీద వేసేసారు, కాలుతుంది అని చెప్పి అరిచినా సరే పట్టించుకోకుండా చాలా రూడ్గా బిహేవ్ చేశారు. నేను ఇది కంప్లైంట్ చేయాలని చెప్పి మెయిల్స్ అది పెట్టాను, కానీ వాళ్ళ సైడ్ నుంచి అయితే రిప్లై అయితే లేదు. ఈ లైన్ అంతా దానికోసమే, ఓన్లీ ఫుడ్కి వెళ్ళడానికే మాకు దగ్గర 2 hours 3 hours పట్టింది. ఈ వీడియోలో అయితే ఆ ఎల్లో పంచ కట్టుకున్న ఆయన చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశాడు నాతో. అండ్ ఈ ఆయనేమో నా చెయ్యి మీద సాంబార్ వేసేసారనమాట. సో మేబీ ఇది టెంపుల్ వరకు వెళ్ళి కొంచెం ఏదైనా సివియర్ యాక్షన్ లేదా అట్లీస్ట్ చేంజ్ అయినా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అంతే అండి ఈ వీడియో. మీరు కూడా వెళ్ళి మంచిగా సర్ప సంస్కార పూజ చేసుకొని మంచిగా మంచి జరగాలని వచ్చేయండి. Until then, see you in my next video. Tata and see you. Take care. Bye bye.